అందరికీ నమస్కారం అండి. ఈ జనవరి 21వ తేదీన మనకు సర్వ ఏకాదశి వస్తున్నది. ఈ సర్వ ఏకాదశి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. మనకు ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత చోటు చేసుకుంటుంది. అందులో చైత్ర మాసంలో వచ్చే శుక్లపక్షంలో ఉన్న ఏకాదశిని కామద ఏకాదశి అని, దీనినే సర్వ ఏకాదశి అని పిలుస్తుంటారు. ఇది పాపాలను హరిస్తుంది. ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వలన సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి అని పురాణాలు చెప్తున్నాయి. సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కూడా సర్వ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారని చెబుతుంటారు. స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదగా భావిస్తూ ఉంటారు. పూజా మందిరంలోనైనా దేవాలయం నందు వెళ్ళినప్పుడైనా తమ సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు. తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమని సకల దేవతలను పూజిస్తూ ఉంటారు. అందుకు అవసరమైన నోములు వ్రతాలు జరుపుతుంటారు. అలాంటి విశిష్టమైన వ్రతాల్లో ఒకటిగా సర్వ ఏకాదశి వ్రతం ఒకటి. ఈ ఏకాదశి రోజున ముత్తైదువులు శ్రీ లక్ష్మీనారాయణ్ణి ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి లక్ష్మీనారాయణను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఉపవాసం, జాగరణ అనే నియమ నిబంధనలను పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. సర్వ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని చెప్పబడుతుంది. ఇక వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన తొలగిపోతాయని అంటున్నారు. ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా వినిపిస్తూ ఉంటుంది. వరాహ పురాణంలో శ్రీకృష్ణ పరమాత్ముడు యుధిష్ఠునికి సర్వ ఏకాదశి మహత్యం విశిష్టతను వివరించాడు. వశిష్ఠ మహాముని దిలీప రాజుకి ఏకాదశి వ్రత కథను ఈ విధంగా వివరించాడు. పూర్వం రత్నపూర్ అనే రాజ్యాన్ని పుండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. రాజ్యంలో గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు, అప్సరసలు రాజ్యసభలో పాటలు, నాట్యాలు రాజును సంతోషపరిచేవారు. నాట్యాలు చేసి రాజును సంతోషపరిచేవారు. ఒకానొక రోజు గంధర్వులలో లలిత అనే గంధర్వుడు తన భార్య లలితతో అన్యోన్యంగా ప్రేమగా ఉండేవాడు. రాజ్యసభలో ఒకసారి అందరూ కార్యక్రమంలో ఉన్నప్పుడు గంధర్వుడి సతీమణి సభలో లేకపోయేసరికి తను ఆలోచనలో పడి లలిత గంధర్వుడు తన కర్తవ్యాన్ని మరిచిపోయి తను చేస్తున్న పనికి సరైన న్యాయం చేయలేదు. అది గమనించిన రాజు గంధర్వుడిని ఆగ్రహించి, నీ అందం, నీకున్న సృజనాత్మకత, నీకున్న కళ అంతా నాశనమైపోవాలి అని శపిస్తాడు. అప్పుడు ఆ గంధర్వుడు చూస్తుండగానే భయపడే ఆకారంలోకి మారిపోయాడు. అది తెలుసుకున్న గంధర్వుడి భార్య ఎంతో బాధపడి దుఃఖంతో భర్తను తీసుకుని అడవిలోకి ప్రయాణమైంది. అలా వింధ్యాచల అడవుల్లో ప్రయాణిస్తూ ఉండగా శృంగి ఆశ్రమం ఒకటి కనబడుతుంది. అక్కడికి వెళ్ళిన లలిత శృంగి మహర్షితో తనకు జరిగిన కథ అంతయు చెప్పి తన బాధలు పోగొట్టడానికి ఏదైనా ఉపాయం చెప్పమని ప్రాధేయపడుతుంది. అప్పుడు శృంగి మహర్షి సర్వ ఏకాదశి మహత్యాన్ని గురించి వివరించాడు. ఈ కథ మహత్యం విన్న గంధర్వుడి భార్య సంతోషించి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఉపవాస వ్రతం చేసి ద్వాదశి రోజు వాసుదేవ భగవానుని మనసులో తలుచుకుంటూ, స్వామి, నేను భక్తి శ్రద్ధలతో నీ వ్రతాన్ని ఆచరించాను. నా భర్తను మీరే ఏ విధంగానైనా కాపాడాలి అని మనసులో తలుచుకొని నమస్కరించి తన పక్కనే ఉన్న భర్త వైపు చూస్తుండగానే భయపడే ఆకారంలో ఉన్న ఆ గంధర్వుడి తిరిగి తన పూర్వ ఆకారాన్ని పొందాడు. అలా ఇద్దరు చివరికి మోక్షం పొందారు. మనము తెలియక చేసే పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఆచరించే వ్రతం, ఉపవాసం వలన పోతుందని పురాణాలు చెప్తున్నాయి.